జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నారా లోకేష్ చేసిన ఒక ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఆయననే బెదిరించాడు అప్పటి గుంటూరు ఎస్పీ, ప్రస్తుత డిఐజీ అమ్మిరెడ్డి. ఇలా ఒక ఎస్పీ ప్రజా ప్రతినిధిని బహిరంగంగా హెచ్చరించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి తనను బెదిరించడంపై అప్పట్లోనే లోకేష్ శాసన మండలి సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే అప్పుడు జగన్ ప్రభుత్వం ఉండడంతో ఈ ఫిర్యాదును పట్టించుకోలేదు. ప్రస్తుతం కమిటీ చైర్మన్ గా ఉన్న బిటి నాయుడు ఈ విషయంపై డిఐజీ అమ్మిరెడ్డికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించి చుక్కలు చూపించారు. అసలు ఏం జరిగింది అంటే 2020 పొన్నూరు నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ భవన ప్రహరీ ప్రారంభానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య వస్తారని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై టీడీపీ కార్యకర్త మణిరత్నం ప్రశ్నిస్తూ ఇదేమైనా చైనా వాలా ఇంత హడావిడి చేస్తున్నారు అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో దీన్ని అవమానంగా భావించిన ఎమ్మెల్యే రోషయ్య అతనిపై చర్యలు తీసుకోవాలని అప్పటి గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశించడంతో ముందు వెనకలో ఆలోచించుకోకుండా ఎస్పీ అమ్మిరెడ్డి టీడీపీ కార్యకర్త మణిరత్నాన్ని అరెస్ట్ చేశాడు. ఈ అరెస్టుపై అప్పటి ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ట్వీట్ చేశారు. ఆ పోస్టుపై అప్పుడు ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డి రీట్వీట్ చేస్తూ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా, ఎస్సీలను రెచ్చగొట్టేలా వ్యవహరించకండి, అలా చేస్తే న్యాయపరంగా చర్యలకు బాధ్యుడవుతారు అని ఏకంగా లోకేష్ నే హెచ్చరించాడు. ఈ హెచ్చరికపై లోకేష్ సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ అధికారంలో ఉండడంతో చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ కేసును తిరిగి పరిశీలించిన కమిటీ చైర్మన్ బిటి నాయుడు డిఐజీ అమ్మిరెడ్డికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించారు. విచారణ సందర్భంగా లోకేష్ ట్వీట్ లో కుల ప్రస్తావన ఎక్కడుందో చూపాలని, కోర్టు అనుమతి లేకుండా మణిరత్నంను ఎందుకు అరెస్ట్ చేశారు వివరించాలని బిటి నాయుడు ప్రశ్నించారు. ఒక వ్యక్తి కులాన్ని ఒక ఎస్పీగా ఉండి ఎలా బహిర్గతం చేస్తారని నిలదీయగా అమ్మిరెడ్డి స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేక నీళ్లు నమిలారు. అలాగే ఈ విషయంలో ప్రివిలేజెస్ కమిటీకి అధికారాలు లేవంటూ లేఖ రాసిన పోలీసు శాఖ న్యాయ సలహాదారు రమణను కూడా కమిటీ ముందుకు పిలిచి నిలదీశారు. ఈ సందర్భంగా వారిద్దరూ సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. దీంతో శాసన వ్యవస్థను కించపరిచే ధోరణి సహించబోమని బిటి నాయుడు హెచ్చరించారు. ప్రజా ప్రతినిధుల హక్కులకు భంగం కలిగిస్తే ఎంతటి అధికారి అయినా చర్యలు తప్పవని, ప్రభుత్వాలు ఏవి ఉన్నా అధికారులు తమ పని తాము సరిగా చేయకపోతే తరువాత అనుభవించాల్సి వస్తుందని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.